రామచంద్రపురంలో డ్రగ్స్ పై అవగాహన డ్రైవ్ లో పాల్గొని దొమ్మలపాటి సత్యనారాయణ గారు అడ్వకేట్ గా కాకుండా సమాజ సేవకుడిగా యువతలో మాదక ద్రవ్యాలు దానిపైన ప్రమాదాల గురించి స్పష్టమైన సందేశం అందించారు. డ్రగ్స్ లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. మాగా బమ్మిరాజు, న్యాయవాది, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, రామచంద్రపురం. మరి మాదక ద్రవ్యాల గురించి ఇప్పుడు భారతదేశంలో చెప్పుకోవాల్సి వస్తే ఇటీవల కాలంలో ఇది ఒక మహమ్మారిగా వ్యాపించి అందరిలోకి కూడా వెళ్ళిపోయింది. మరి కాలేజీలని లేదు, ప్రొఫెషనల్ కోర్సులని లేదు, ప్రతి చోటకే కూడా ప్రతి ఒక్కరు కూడా మరి దీనికి యువత ఆకర్షితులై మరి భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు. భారతదేశంలో మరి ఎవరైతే విద్యార్థులు బాలలే రేపటి పౌరులు అనుకుంటా ఉన్నామో వాళ్ళు ఎర్లీ దశలోనే ఈ డ్రగ్స్కి అలవాటు పడటం వల్ల వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు. వీటికి చట్టాలకు సంబంధించి మరి చాలా కఠినమైనటువంటి చట్టాలు అయినటువంటి ఎన్డీపీఎస్ లాంటి యాక్ట్లు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ ఇది పెరుగుతూ ఉందంటే మరి ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉండాలి. పాలకులందరూ కూడా మరి ప్రభుత్వ అధికారుల్ని సమన్వయం చేసుకుని క్రింద స్థాయి నుంచి ఎవరైతే మరి విద్యార్థులు ఉన్నారో మరి పల్లెటూర్లు కానీ, కాలేజీలు కానీ, పట్టణాల్లో కానీ ఈ మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయో వాటి మూలాలన్నిటిని పట్టుకొని వాటిని నిరోధించినప్పుడే దీన్ని అరికట్టగలుగుతాం తప్ప లేని పక్షాన ఇది మరి తెలియకుండానే బాగా కింద స్థాయిలో అందరికీ విస్తరించిపోయింది. ఇప్పటికే గంజాయి అంటే ప్రతి చోట ఎక్కడో ఉండేటటువంటి గంజాయి ఈ రోజున ప్రతి పల్లెటూరులోని కూడా అందుబాటులోకి వచ్చేసినటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఉక్కుపాదం మోపాలంటే ముందుగా కింద స్థాయి నుంచి కూడా మరొక వ్యవస్థను, బలోపేతమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చి ఎవరెవరైతే దీన్ని అమ్ముతూ ఉన్నారో ముందు వాళ్ళని అరికట్టడం ద్వారా కింద స్థాయిలో దీన్ని అరికట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఇది తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకు సంబంధించి ఎంతో కొంత నిఘా పెట్టుకుని ఉండవలసినటువంటి రోజులు. వాళ్ళ కాపలా కాచుకుంటూ వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నారు, బయటకు వెళ్తూ ఉన్నారంటే వాళ్ళు ఎటువంటి అలవాట్లు పూర్వం అంటే కేవలం ఒక స్మోకింగో లేకపోతే ఇతర అలవాట్లు ఉండేవి. వాటిలన్నిటికంటే కూడా ప్రమాదభరితమైనటువంటి మాదక ద్రవ్యాలు అంటే మరి జీవితం నాశనం అయిపోతుంది. మరి యవ్వన దశలోనే వాళ్ళు మరి జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా మరి ఏదో ప్రభుత్వం మీదే కావాలని వ్యవస్థల మీద ఆధారపడకుండా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పిల్లల్ని నిరంతరం మరి పర్యవేక్షించుకుంటూ ఏదైనా అనుమానంగా ఉంటే వెంటనే వాళ్ళు కూడా మార్పు దిశగా కూడా ఆలోచన చేయాలి.